ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సందీప్ శర్మ గురూజీ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఆయనకు ఒక పెద్ద ఆశ్రమం కూడా ఉంది బెంగుళూరులో. ఒకసారి స్వామితో మాట్లాడదాం. స్వామి నమస్తే. 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 చాలా చిన్న వయసులో మీరు స్వామీజీగా అనేక మంది భక్తులకు రకరకాలైనటువంటి సమస్యను తీర్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. చాలా చిన్న వయసులో ఉన్నారు. ఎందుకు అంటే ఇలాంటి మార్గంలోకి చాలా తక్కువ మంది వస్తారు నిజం చెప్పాలంటే. మీరు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మనది బ్రాహ్మణ స్మారత కుటుంబం. ఇందులో మా నాన్నగారు వాళ్ళ పరంపర అంతా కూడా ఈ యొక్క అనాది సంప్రదాయంలో వచ్చినటువంటిది, ఆధ్యాత్మ జీవనంలో సాగినటువంటిదే మాదంతా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది, అంటే ఊర్లో. ఓకే. అక్కడ చిన్న వయసులో అప్పుడు స్కూల్ పిల్లవాళ్ళంతా వెళ్ళింటే, మేమంతా వెళ్ళింటే చీటీలు రాశారనమాట. అక్కడ ఒకరొకో పని చేయాలా అని. పాత గుడి తిరుమలాపురం అని చెప్పేసి మనకి పాండవుల కాలంలో కూడా పంచపాండవులు అక్కడ వచ్చి ఉన్నది, కృష్ణుడు ఉన్న జాగా అంతా ఉన్నది. ఆ విశేష దేవాలయం దగ్గర టీచర్స్ రాస్తారు కదా, దాంట్లో పూజ అని వచ్చినది. అప్పుడు అనుకున్నాను, నిక్కర వేసుకున్నా ఇట్లా స్కూల్ కదా, 5th క్లాస్ 6th క్లాస్ పూజ చేయాలి. పిల్లలంతా ఈ స్కూల్లో పూజకి వెళ్తానమని చెప్తే అందరూ టెంకాయ అది ఇచ్చి పంపించారు. ఎవరు దేవస్థానానికి వెళ్ళేకి లేదు కదా. అప్పుడు పాత కాలం దేవస్థానం చాలా పాడుపడిపోయింది. ఇప్పుడు బాగా అభివృద్ధి అయింది. అక్కడ ఒక్కొక్క పని చేయాలి. నేను బ్రాహ్మణుడు కాబట్టి పూజ చేయాలి కదా, అదే వచ్చింది చీటీలో పూజ. నాకే అదే వచ్చింది అన్ని దాంట్లోనూ. సరే అదేం ఇట్లా వచ్చింది. లోపలికి వెళ్ళా నేను. మా తాతలు కట్టించిన దేవాలయం అది. మేము 6000 నియోగి స్మారతులని మా తాతగారు కట్టించారు. అప్పటికి శాసనాలన్నీ ఉన్నాయి అందుకోసం. లోపలికి వెళ్ళి పూజ చేస్తుంటే అప్పుడు అనుకున్నాను, నాకు దాని మీద శ్రద్ధ చాలా. పూజలు అంటే చిన్న వయసులో చదువుతున్నప్పుడు ఎవరైనా పూజ చేస్తుంటే కూర్చోవడం, నేను ఎప్పుడు చేయడం ఇలాగా ఆసక్తి. దాని మీద హోమాలు, యజ్ఞాలు, పూజలు అంటే ఆసక్తి. సో ఇంకా నాకు ఈ బాల్యంలో 14 సంవత్సరాల్లో మా గురుగారు దొరికారు. మా ఊర్లో శంకర మఠం ఉండేది. అక్కడ ఎవరు పూజలు లేదు, డబ్బులు లేదు దాంట్లో ఇచ్చేదానికి. నువ్వు చేయి సందీప్ అక్కడికి వెళ్ళి అని చెప్పి మా నాన్నగారు చెప్తే ఇంకా రోజు వెళ్ళడం, పూజ చేసుకొని రావడం. ఇప్పుడు మా గురుగారు వేద పాఠం షురూ చేశారు. అప్పటి నుంచి ఋగ్వేదం చదువుకున్నా. మూలం పూజలు, అర్చనలు, హోమాలు అయిన తర్వాత పెళ్లిళ్ళు, షోడశ కర్మలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. సో అలాగా ఈ పౌరోహిత వృత్తి అనేది చాలా స్థిరంగా నిలిచిపోయింది. అందులో మా పూర్వీకులంతా కూడా కొన్ని శాసనాలు రాసి గురుముఖంగా కొన్ని సిద్ధాంతాలు చెప్పేవారు. ఆకర్షణ అంటే ఎవ్రీథింగ్ అనేది ఒక మంత్రంలోనే నిగూఢమై నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని సాధన చేసేదానికి యంత్ర, మంత్ర, తంత్ర, ఔషధాలు అని చెప్పేసి ఆ నిగూఢాలు చెప్పించారు. సో అందువల్ల మనకి వచ్చేటువంటి భక్తులు కానీ, వచ్చేటువంటి ఆశ్రయం తీసుకొని వచ్చే వాళ్ళకి మనము ఏదైతే సూటబుల్ అవుతుందో వాళ్ళకి అనేది నిర్ధారణ చేసి దాని ప్రకారంగా మనము వాళ్ళకి శ్రేయస్సు కలిగించేటువంటి దానికి మనం ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఇంతమంది జనాలు కావచ్చు, మన ఆశ్రమం కావచ్చు, మన గోశాల కావచ్చు నడుస్తుంది భగవంతుని ప్రేరేపణతో. గోశాల కూడా ఉందండి? గోశాల ఉన్నదమ్మా. ఎన్ని ఉన్నాయి గోవులు? 54 గోవులు ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం నేను షురూ చేశా. 2019లో ప్రారంభం చేసి ట్రస్ట్ చేసి. ముఖ్యంగా బ్రాహ్మణుడు సిద్ధి పొందాలంటే గోవే మూలం. అందుకనేసే ఎవరైనా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అని బ్రాహ్మణుడు అన్నటువంటిది చెప్పేటువంటిది. విశ్వమంతా ఆగావో అగ్మన్నిత భద్రమక్రన్న సీదంతు గోష్ఠే ప్రణయంత్వస్మే. రణాన్ని కూడా విజయం చేసేది ఎప్పుడు గోవును సాధించేటువంటి వ్యక్తికి మాత్రమే ఆ గుణాలు, లక్షణాలు కలుగుతాయి అనేటువంటిది. గావో విశ్వస్య మాతరః. గోవు విశ్వానికే తల్లి అని వేదంలో చెప్పినటువంటిది. అందువల్లే మనం పుట్టాం దాని నుంచి వచ్చేటువంటి అమృతాల వల్ల. కాబట్టి గోవు అనేది విశేషం. చాలా విశేషంగా ఉంటుంది. మా ఆశ్రమం ఘాటీ క్షేత్రంలో ఉంటుంది. ఘాటీ క్షేత్రము మనకి బెంగళూరు నుంచి 30 కిలోమీటర్లు, దొడ్డబళ్ళాపురం అని ఘాటీ క్షేత్రం అని ఉంటుంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి చాలా విరాజమానంగా శాలిగ్రామ ఉద్భవం. అక్కడ ఇతిహాసం కుక్కేలాగే ఇది ఘాటీ సుబ్రహ్మణ్య. ఇక్కడ నాగ ప్రతిష్టలు, ఆశ్లేష బలి, సర్పశాంతులు ఇలాంటివి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ సంతానం కలుగుతుంది అనేటువంటి విశేషత. అంత అద్భుతమైన క్షేత్రం. ఒకటే క్షేత్రమే మన ఇండియాలోనే నరసింహస్వామి, అదేంత సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవం ఉన్నటువంటిది ఘాటీ క్షేత్రం. అంటే స్వయంభూ. అక్కడే సాయి ఆశ్రమం అని మనం చేస్తున్నాము. అక్కడ వేద పాఠము అయిన తర్వాత పిల్లలకి సంస్కారం నేర్పించేటువంటిది. మళ్ళీ గో పరిపాలన గురించి 64 విద్యలు, కళలు, 64 షోడశ కళల్ని, చతుషష్ఠి కళలు ఏమైతున్నాయి అన్ని ప్రక్రియ జరిపేదానికి మనకి ఘాటీ క్షేత్రం అనేది చాలా అనుకూలమైనటువంటి క్షేత్రము. స్వామీజీ, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆశ్లేష బలి జరుగుతుంది. అసలు ఆశ్లేష బలి అనేది ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు? ఆశ్లేష బలి అంటే సర్పాన్ని వధించింటే, తెలియక సర్పాన్ని వధించాడు, తెలిసి వధించడము, అది పని చేస్తుంది. ఎలాగా? సంతానం కాకుండా పోవడము, పుట్టేటువంటి పిల్లలు దౌర్బల్యంగా పుట్టడము, వివాహం కాకపోవడము, అదైన తర్వాత సర్పాల కలలో వచ్చి బాధించడము, కాటు వేయడం, ఇలాంటివి జరిగినప్పుడు ఆశ్లేష బలి అనేటివి జరుగుతుంది. ఆశ్లేష బలి 9 కులాలు, 9 నాగకుల మండలం వేసుకొని దానికి సదీపంగా బలి ఇచ్చేటువంటిది. ఇప్పుడు పిండ ప్రదానం చేస్తారు కదా, అదే విధంగానే ఈ సర్పనాగులకి పిండ ప్రదానం చేసేటువంటిది ఆశ్లేష బలి. దీనికి 2 రోజుల ప్రక్రియ ఉంటుంది. విశేషమైన ప్రక్రియ, ప్రతిష్టలాగా
వేదోక్తంగా శాస్త్రోక్తంగా ప్రమాణంగా ఉంటుంది. అదే ఆశ్లేష బలి అంటారు. కంపల్సరీ మనిషి రావాల్సిందే. మనిషి కూర్చోవాలి కదా, దీక్ష ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు రావాల్సిందే. సాక్షిగా ఉండాలి. మేము వాళ్ళ ద్వారా ఋత్విక్ వర్ణం అని మీ జవాబారి మీ కష్టాలకి మేము దాన్ని ఋత్విక్ వర్ణం జవాబారిగా తీసుకుని ఈ మంత్రోక్తంగా ఈ శాస్త్రోక్తంగా మేము నిర్వహిస్తాము అని చెప్పి వాళ్ళకి చెప్పి మేము తీసుకొని చేయడం ఉంటుంది దీక్షలాగా. అది ఏ రాశుల వారికి ఉంటుంది? కేవలం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆ పలానా రాశి వారికి అట్లా నక్షత్రాల రాశుల ప్రకారం ఉంటుంది, అట్లా ఏమి ఉండదా? అట్లా ఏముండదు. ఇన్ పర్టికులర్ గా నక్షత్రం అనే ఉండదు. వాళ్ళ లక్షణాలు గుణ లక్షణాలు బట్టి ఆ వాతావరణం తెలుస్తుంది. ఎందుకు వీళ్ళకి ఇలా అవుతుంది అనేది మనకి చూడగానే తెలుస్తుంది. దాని ప్రకారంగానే మీరు ఆశ్లేష బలే చేయించాలి. నేను చెప్పాను కదా, స్వప్నాల్లో పాములు వచ్చి కాటు వేయడము, ఇది దానికి సంబంధించినదే, సర్పానికి సంబంధించినదే. చాలా విశేషంగా ఉంటాయి అవి కొంతమందికి. అలాంటి వాళ్ళు ఈ ప్రతిష్ఠ చేయాలి. ఇంకొకటి ప్రతిష్ఠ ఆశ్లేష బలి అనేది ఉత్తమమైన కార్యం. ఇలా నవనాగ కులాలకి సదీపంగా బలి, హోమము, జపము, తర్పణము, పూర్ణాహుతి, రక్ష ఇది చేస్తే దీన్ని ఆశ్లేష బలి అంటారు. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోతాయి 1-2 days. అవుతాయి. అక్కడనే ఉండాలి. కాకపోతే ఇంకనే ఉండాలి. మీరు ఇంకో మాట కూడా చెప్పారు ఇందాక, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి అవుతాయి, పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు అని చెప్పేసి. అలాంటి ఉదాహరణలు ఉన్నాయా స్వామి? చాలా ఉన్నాయమ్మా. ఒక 18 దాకా నేను వాళ్ళకి యంత్రం ఇవ్వడము, అదైన తర్వాత కొద్ది మందికి ఔషధం ఇవ్వడము. సో ఇలాంటివి చేస్తే మగపిల్ల సంతానమే అవుతుంది, మగ సంతానమే అవుతుంది. 18 మంది ఉన్నారు. తారాదేవి యొక్క ఉపాసన చేస్తే పిల్లలు పుడతారు. సంతాన గోపాల స్వామిని ఆరాధన చేస్తే పిల్లలు పుడతారు. వాళ్ళ ఎందుకు అవుతాలేదో అనేది పరిశీలన బట్టి దాన్ని ప్రయోగం చేయడం ఉంటుంది. అంటే కొంతమంది అంటుంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఇలాంటివి చేసినంత మాత్రాన పిల్లలు పుడతారా, ప్రాబ్లం ఎక్కడుందో చూసుకుని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి కానీ ఇదేంటి అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. అంటే కొంతమంది నాస్తికులు ఉంటారు, నేను అందరి గురించి అనట్లేను, కొంతమంది మాట్లాడారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 100 ఏళ్ళ వెనక ఏం హాస్పిటల్ లేవు కదా, అప్పుడు ప్రాబ్లమ్స్ కూడా లేవు ఎక్కువ. ఇప్పుడు మంత్రాంతే దైవాధీనం, ఏ దానికి ఎంత మొత్తం, పిచ్చుకకి బ్రహ్మాస్త్రం అవసరం లేదు కదా అన్నట్టుగా చింతకాయలు రాగడానికి మంత్రం అవసరం లే. కానీ ఇట్లాంటి సమస్యలకి మంత్రం ఖచ్చితంగా అవసరం. మన మూలమే, మన భారతమే మనకు గురు సంప్రదాయం. ఆ సంప్రదాయంలో మూలమేంది? వేదమే. వేదంలో చెప్పినటువంటిదే ఈ ప్రయోగాలన్నీ, మంత్రాలన్నీ కూడా. జయంతి, మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, దుర్గా, క్షమ, శివాధాత్రి, స్వాహ స్వధా నమోస్తుతే. ఇలాంటి ప్రక్రియలు, కాళీ అయిన తర్వాత దాని వనదేవతలు, దుర్గాలు, ఇవన్నీ శక్తులే. మన లోపల ఉన్నటువంటిదే మంత్రాలు వ్యక్తం అవుతాయి, అభివ్యక్తమైనటువంటిది. దాన్ని సిద్ధించి మంత్ర వాక్పటుత్వాన్ని సిద్ధించుకోవడమే ఈ మంత్రం అని. అందుకోసం ప్రతి ఒక్క పని మంత్రంతోనే అవుతాయి, మాటతోనే అవుతాయి, భావంతోనే అవుతాయి. అందుకని మంత్రానికి చింతకాయలు ఎదురవు, కానీ మంత్రానికి ప్రయోగం ఫలిస్తుంది. మంత్రానికి శక్తులు ఉత్పత్తి అవుతాయి, మంత్రానికి దేవతలు నివాసం అవుతారు, మంత్రాలకి ప్రకృతి పూర్తిగా, వాతావరణం పూర్తిగా దేవతలమయం అవుతుంది. దాని సూక్ష్మ శరీరం ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు, సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అజ్ఞానులకు తెలియదు. మీరు పెద్దది అమ్మవారిది లాకెట్ వేసుకున్నారు, ఎందుకు అలా? నేను ఇంతవరకు ఎక్కడ ఎప్పుడూ చూడలేదు అంత పెద్ద అమ్మవారి లాకెట్ వేసుకున్న వాళ్ళని. ఇది మనకి నా ఆరాధన చేసినటువంటి దేవత. నేను ఈశ్వరారాధన చేసినప్పుడు 12 రోజులు దీక్షలో ఉన్నప్పుడు అమ్మవారి ఆవృతమైంది, అంటే కనపడింది. అమ్మవారు ఎలా ఉంది అంటే భూమి మీద ఆవిర్భావం అయింది అనమాట. ఆ అమ్మవారిని నేను ఇలా చేయించుకొని వేసుకున్నా. ఇది నా జపం, నాకి సాక్షిలాగా ఉంటుంది అమ్మవారు. అహమిత్యేవ విభావయేద్ భవాని, అహం భవాని, నేనే దేవత, నేనే భగవతి అన్నదానికి సాక్షి నువ్వు దేహం కాదు, నీ చేతులు నువ్వు కాదు, నీ కళ్ళు నువ్వు కాదు, నీ పంచేంద్రాలు నువ్వు కాదు, నువ్వు అన్నటువంటిది ఏంటి అంటే నేను భవాని, అమ్మవారు అనేదానికి సాక్షిగా అమ్మవారి యొక్క లాకెట్ ఇక్కడ ఉంది. ఇంకొక విశేషం, మీ చేతికి పెట్టుకున్నటువంటి రింగ్ బ్లూ కలర్ లో ఉంది, నేను ఎప్పుడు చూడలేదు బ్లూ కలర్ లో. ఎందుకు అది స్పెషల్ చెప్పండి. ఇది నాకు దొరికిందమ్మా, ఒక చౌడేశ్వరి దేవస్థానం దగ్గర దొరికింది కాబట్టి ఆ చౌడేశ్వరికి కానుకలను సమర్పణ చేసి దీన్ని ఇలా చేసుకొని వేసుకున్నాను. అంటే అంతే, ఇంకా ఏం స్పెషల్ లేదా? ఏం స్పెషల్ లేదు స్టోన్ కి. అదే అమ్మవారి దగ్గర దొరికిందంటే అమ్మవారి దగ్గర దొరికింది. అవును, ఎందుకంటే జనరల్ గా ఆ కలర్ లో ఉండవు కదా స్టోన్స్. గ్రీన్ చూస్తాం, వైట్ చూస్తాం, రెడ్ చూస్తాం, ఎల్లో కూడా చూస్తాం. నవగ్రహాలు మాత్రమే తెలుసు అందరికి, కాకపోతే ఇది విశేషం. నాకు ఇష్టమని నేను వేసుకున్నాను. అలంకారం మన వైయక్తికం అవుతుంది కదా, అందుకని విశేషం. ఇష్టంగా వేసుకున్నారు అంతే. వేసుకున్నాక మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా? వేసుకున్నాక అవును, ఇది ఉండాలి. ఎందుకంటే కొన్ని భావాల వల్ల, మనిషి చూసే దృష్టి వల్ల, వేరే ఎదుటి వ్యక్తి చూసేదాని వల్ల భావాలు చేంజ్ అవుతాయి, భావాలు వ్యక్తం అవుతాయి. కాబట్టి రంగులు అన్నటువంటి మాలలు, వస్త్రాలు, కలర్స్ ఉన్నాయి కదా, అవన్నీ చాలా విశేషమైనటువంటిది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ నిర్దిష్టంగా వేసుకోవడం జరుగుతుంది. నవగ్రహాలను ఆరాధన చేసేవాళ్ళు అంటే సోమవారం అయితే చంద్రునికి సంబంధించిన, మంగళవారం అయితే అంటే ఎరుపు వర్ణం అని, బుధవారానికి గ్రీన్ కలర్ అని, గురువారానికి బంగారపు కలర్ అని, శనేశ్వరునికి నీలమని, ఇలాంటివి జరుగుతాయి. దీక్షలు బట్టి దానికి వర్ణాలని సూచించారు. సూర్యం రక్తవర్ణం రక్తమాల్యాంబరధరం రక్తగంధానులేపనం రక్తాశ్వ రక్తశ్చత్రధ్వజరథ పతాకాది శోభితం. ఇలా సూర్యుడు ఉంటాడని మంత్రం ఉంది. దాని విశేష దినం అవి వేసుకోవడం, ధరించడం జరుగుతుంది. అట్లా రంగులకి
చాలా ఆధ్వర్యం ఉంటుంది. రంగులకి చాలా ప్రయారిటీ ఉంది అయితే. కాకపోతే ఏదో వేసుకుంటాం కానీ ఈ రంగే ఎందుకు వేసుకున్నారు, ఆ రంగే ఎందుకు వేసుకున్నారు, అది కూడా తెలియకుండా వేసేసుకుంటాం మామూలుగా అంతే. అవును. కానీ వెనక ఇంత ఉందా? అవును. నేను మా దాంట్లోనే ఒక వీడియో చూశాను మీది గతంలో, అంటే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ దేమో ఆ వీడియో. ఏపీలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు మీరు. అవును. ఆ మాట్లాడే వీడియోలో 2 పార్టీలు కలిసి వస్తాయి పాలనలోకి అని చెప్తున్నారు. అవును. మా వాళ్ళే చేశారు ఇంటర్వ్యూ మిమ్మల్ని. అవును. అంత ముందే ఎలా చెప్పగలిగారు మీరు? అంటే యంత్రంలో సిద్ధాంతం అనేది రాజస విద్యలు అని ఉన్నాయి. రాజస విద్యలో యథార్థం రేపయ్యేటువంటిది ఇప్పుడు సూచిస్తుంది. దాని సిద్ధాంతం చెప్పు ఉంటుంది. సిద్ధాంతం అంటే అయ్యేటువంటిది, నిర్దిష్టంగా అయ్యేటువంటిది. మళ్ళీ నేను దాన్ని చూసా, ఎలాగుంది పరిక్రమం, ఎలాగుంటుంది, దాన్ని కల్పన చేసి యంత్రం వేస్తే, అంటే మండలం వేస్తే అది ఇలా చెప్పింది కాబట్టి దాన్ని చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు ఏపీ సర్కారంలో అతంత్రం అంటే తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ సమయంలో అది ప్రశ్నే లేదు అక్కడ, ఎందుకంటే అలా ఉంది ఆ వాతావరణం అప్పుడు. సో చూస్తే అతంత్రం అయ్యేటువంటి సన్నివేశాలు, సందర్భాలు ఉన్నాయి యథార్థం కాబట్టి దాన్నే చెప్పేశాను. సిద్ధాంతం అని చెప్పాను. అతంత్ర సర్కారం 2 పక్షాల వాళ్ళు కలిసి, ఇతర పక్షాల వారు కలిసి ఒక ఆడళిత పక్షాన్ని అతిక్రమణం చేసి, అంటే వాళ్ళని సోలించి ఈ కూటమి వస్తుంది, సర్కారం అనేది చేరి కలిసేటువంటిది కూటమి. అతంత్ర అంటే వీళ్ళు అసలు అందాజే చేసిండ్రు, ఎవరైతే ఆడళిత పక్షం ఉండే వాళ్ళు ఇలాగ అవుతుందనే ఒక అందాజ చేసిండ్రో అలాంటి సందర్భం ఏర్పడుతుందని చెప్పాను. అదే కూటమి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు విశేషంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నతంగా అభివృద్ధి జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మంచి విరాజమానం అవుతుందమ్మా, విరాజమానం అవుతుంది, సుభిక్షంగా ఉంటుంది. వర్షాలు ఇవి ప్రతి ఒక్కటి సకాలానికి శ్రేయస్సు. గోవులు ఇంకా అభివృద్ధి జరుగుతాయి, గోమాతలు అభివృద్ధి జరుగుతాయి, ధర్మం అనేది స్థాపించబడుతుంది. చాలా విశేషంగా ఉన్నదమ్మా. ఎక్కడైనా ఏదైనా బాగుండాలనే కదా అందరం కోరుకోవాలి. ఏ స్టేట్ అయినా, మనదైనా కాకపోయినా. సర్వే జనా సుఖినో భవంతు, సర్వత్రా బాగుండాలి అందరూ. అదే మీరు ఎందుకు తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు? ఆశ్రమం ఏమో బెంగళూరులో ఎందుకు ఉండింది? మేము బార్డర్లో చదువుకున్నాం. బాగేపల్లి అని మాది, బాగేపల్లి దగ్గర పాళ్యకెరే అని మా ఊరు. ఇక్కడ అది బార్డర్ వస్తుంది. 5 కిలోమీటర్లు అయిన తర్వాత మాకు తెలుగు, అందరూ మా ఊర్లో తెలుగే మాట్లాడతారు. మాతృభాష తెలుగే, కాబట్టి చదువుకున్నది వ్యాకరణము, చదువుకున్నది కన్నడ భాష. సో మీకు తెలుగు కన్నడ రెండు వచ్చు. రాస్తారా తెలుగులో? రాస్తా. ఇప్పుడు అక్కడ ఆశ్రమంలో ఏమేమి పూజలు చేస్తుంటారు స్వామి, ఎట్లా చేస్తుంటారు? ఆశ్రమం గురించి పూర్తిగా చెప్పండి ఒకసారి. పొద్దున్న మాకు వేదపారాయణ శురు అవుతుంది. 6 గంటల నుంచి 7 గంటల వరకు వేదపారాయణ. అందరూ బ్రాహ్మణులు కూర్చొని సంధ్యావందనలు చేసుకున్న తర్వాత వేదపారాయణం జరుగుతుంది. వేదపారాయణం అయిన తర్వాత అక్కడ విశేషంగా మనకి ప్రత్యేక పూజలు, ఆశ్లేష బలి, నాగ ప్రతిష్ఠ, చిరకాలమైన ప్రతిష్ఠ. మనిషి ఉన్నప్పటికీ లేనప్పటికీ అది చిరంగా నిలిచిపోయేటువంటి ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ అక్కడ సుబ్రహ్మణ్యంలో చాలా విశేషం. అదైన తర్వాత నాగ ప్రతిష్ఠ అంటే మరి ఎవరు చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అన్ని మావే సిద్ధం ఉంటాయమ్మా. అంటే మనకి వాసుకి ఉన్నారు కదా, వాసుకిలు చెక్కేటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు. తీసుకోవడం, దాని సంస్కారం చేసేందుకు నా శిష్యులు ఉన్నారు, శిష్య పరంపర ఉన్నది. వాళ్ళు ప్రయోగం చేస్తారు. 2 రోజులు ప్రయోగం ఇది. కళాకర్షణ, జీవాకర్షణ నింపేటువంటిది, అధివాస హోమాలు, అధివాసాన్ని ఆ విగ్రహాలు అధివాసాల్లో పెట్టడము. అదైన తర్వాత నెక్స్ట్ రోజుకి దాన్ని ప్రతిష్ఠ చేసి, నాగుల ప్రతిష్ఠ కింద వాళ్ళ సమస్యకు తగ్గనంగా యంత్రం రాసి ఆ యంత్రాన్ని దాని కింద పెట్టి ప్రతిష్ఠ చేసి, దానికి మళ్ళీ అభిషేకాలు, పూజలు, చక్షోన్మీలనం అని పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ప్రక్రియ. దానంతా మా శిష్య పరంపర ఉన్నారు, వాళ్ళంతా చేస్తారు. విశేషం ఉన్నప్పుడు నేను కూడా ఉండి అక్కడ కార్యక్రమాలు చేస్తాను. ఇంకా అండి మళ్ళీ సర్పశాంతి అంటే సర్పాలకి శాంతి చేయడం, సర్పశాంతిని. సర్ప దోషాలు ఉంటాయి ఇక్కడ, నవగ్రహ దోష నివారణ పూజలు, సర్పదోష నివారణ పూజలు. మళ్ళీ చండీ యాగము, యాగాలు విశేషం మా దాంట్లో, ఎందుకంటే మేము యాగాలే చేస్తుంటాం నిరంతరంగా. శివంతు వాళ్ళకి ఒక మార్గం చూపించేది ఒకటైతే మాకు యజ్ఞమే. యజ్ఞస్య ఘోషదశ ప్రత్యుష్టకం రక్షః, రక్షణ ఇచ్చేటువంటిది, శ్రేయస్సు కలిగించేటువంటిది ఇదే యజ్ఞమే, హోమమే. దానివల్ల తారాదేవతా హోమాలు చేస్తాం, బగళాముఖి హోమాలు, అదైన తర్వాత చండికా హోమాలు, రాజమాతంగేశ్వరి హోమాలు, ధూమావతి హోమాలు, ఇవి చాలా విశేషంగా చేసేటువంటిది. ఇప్పుడు మీరు చెప్పిన యాగాల్లో ఒక్కొక్క యాగం గురించి చెప్పండి, ఏది ఎందుకు చేస్తారో చెప్పండి. చండ, ముండ, నిశుంభులైన రాక్షసులు అంటే క్రూరమైనటువంటి ద్వేషం ఉన్నప్పుడు వ్యక్తి మీద, క్రూరమైనటువంటి అభిచారికాలు ఉన్నప్పుడు, అటాక్లు అంటారు కదా, ఆ విధంగా జరిగినప్పుడు చండీ హోమం చేస్తారు. చండీ సర్వత్రా అధికారాన్ని, సర్వత్రా సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి మహావిద్య కాబట్టి చండీ 13 అధ్యాయాలు ఉంటాయి. 13 అధ్యాయాల్లో విశేషంగా ఒకటి కవచం, అర్గళ కవచము, కవచమలి ఉంటుంది. అర్గళ కవచంలో రూపం దేహి, జయం దేహి, యశోదేహి, ద్విషోజహి, ఇన్ని మహామంత్రాలన్నీ ఉంటాయి నిశ్చితంగా. సో దాని ప్రకారంగా అధ్యాయాలు చేసుకోవడము, అధ్యాయాలని పారాయణం చేయడం, జపం చేయడము, తర్పణం చేయడము, మహా హోమకుండంలో హోమం చేయడము, ఇది ప్రక్రియ. మళ్ళీ యంత్రం, ఇప్పుడు కాలంలో యంత్రాలు లేవు, ఎక్కడ ఎవరు రాయలేరు, మనం యంత్రం రాసి ఇస్తాం పూర్తిగా. యంత్రం అనేది దిగ్బంధనం అనమాట, అదే ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేటువంటిది. యంత్రం మీద ఒకసారి విరాజమానంగా మనము ఆ చండికా పరమేశ్వరి యొక్క యంత్రాన్ని ధారణ చేసి హోమంలో ఈ ప్రక్రియలో పెట్టి ఇంట్లో తీసుకొని పోతేనే వాళ్ళకి నెక్స్ట్గా
10 రోజుల్లోనే వాళ్ళ అమ్మవారి యొక్క సాక్షాత్కారమే జరిగిపోతుంది. అంత విశేషమైనటువంటిది. కూర్చుంటేనే తరంగాలు వస్తాయి ఆ మంత్రాలకి. అది కావచ్చు ధూమావతి అనేది చాలా అద్భుతము. అమ్మవారు అడిగినటువంటిది సాక్షాత్తుగా ఇచ్చేటువంటిది. దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ధూమావతిది దాన ధర్మాలు చేయాలి, పేదవాళ్ళకి ధాన్యాలు ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి ప్రక్రియ చేసి ఈ హోమం చేస్తే అద్భుతమైన ఫలితాంశాలు ఉంటాయి. అద్భుతంగా వాళ్ళకి వెలుతురులేకి వస్తారు. బాగా శత్రు సంహారం కోసమై చండీ యాగం, అంటే వాళ్ళ బుద్ధిని తీసేసేటువంటిది చండీ. మళ్ళీ విశేషంగా బగళాము పరవిద్య భక్షిణి, వాళ్ళ మీద ఎన్నో ఫోర్సెస్ యాక్ట్ అయితే వాళ్ళకి తెలుస్తుంది నాకెవరో ఏమో చేశారో, నిద్ర రావట్లేదు, పట్టుకున్నట్టు అవుతుంది, ఒకటి హార్ట్ అటాక్ అయి చనిపోతారు, ఉన్నట్టున్నట్టే వరుసగా ఒక్కొక్కరు ఇలాగ అయిపోవడము, బాగున్నట్టు ఫ్యామిలీ దరిద్రానికి వచ్చేయడము, దీనికంతా అభిచారమే, వామాచారమే, క్రూరుల యొక్క ప్రేరేపణే. వాళ్ళు చూసేటువంటిదే, నా ముందరే పెరిగాడే అన్నటువంటిది ఉంటారు కదా, చాలా మంది ఉన్నారు అలాంటిది. సో ఈ వామాచారం అనేది తెలియదు ఎవరికి, కాకపోతే ప్రభావంగా ఊరూరికే పని చేస్తుంది, ఊరూరికే ఉండేవాళ్ళు ఉన్నారు, సంప్రదాయం ఇంకా వచ్చేసింది అది. కాబట్టి దాన్ని అంతా హరించేటువంటిదే ధూమావతి, బగళాముఖి, రాజస విద్యలు, దశమహావిద్యలు. ఆ ప్రక్రియలన్నీ మన యాగశాలలో విజృంభంగా జరుగుతాయి, చాలా విశేషంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే డైరెక్ట్ మీ ఆశ్రమానికి రావచ్చు అండి ఎవరైనా రావచ్చమ్మా. అందరికీ సర్వత్రా ఆహ్వానం. అక్కడ మనకి ఘాటి క్షేత్రం నుంచి దేవస్థానం నుంచి ఒక 400 మీటర్స్ లోనే మన ఆశ్రమం ఉంటుంది, దేవాలయం పక్కనే మన ఆశ్రమం ఉంటుంది. ఎవరైనా రావచ్చు ఉండడానికి, వాళ్ళకి ఏది కావాలంటే ఆ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు వచ్చి. మీరు ఇందాక ప్రతిష్ఠించవచ్చు అక్కడికి వచ్చి అని చెప్పారు. వాళ్ళు ప్రతిష్ఠించడం అనేది కొంతమందే చేయగలుగుతారు, అందరూ చేయలేరు అని అంటారు కదా స్వామి, నిజమా అది? సిద్ధాంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సూచన మేరకు చేయాల్సి ఉంటుంది. స్త్రీలు ఎప్పుడు నవగ్రహాలను ముట్టుకోరాదు, దానికి పసుపు బూడెం కానీ ఇవి కానీ చేయకూడదు, ఏమీ చేయకూడదు. పాలు పొయ్యాలి, స్వామి దర్శనం చేసుకొని రావాలంటే ఎవరు పోయాలి, అంతే, ముట్టుకోకూడదమ్మా, చాలా అపరాధం అవుతుంది. సర్పాలను ముట్టరాదు, ముట్టద్దు, నాగురాళ్ళని కానీ ముట్టుకోకూడదు, లేడీస్ ముట్టుకోకూడదు. ప్రతిష్టకి నిర్దిష్టంగా సూచనలను ఉంటాయి. నాగప్రతిష్ఠ వాళ్ళకి కల్పన కలగాలి. ఇప్పుడు అనుకున్న తర్వాత ఒక క్షేత్రం యొక్క ప్రభావంతో పిల్లలు అవ్వడము ఉన్నాయి. సో దానికి తాత్పర్యంగా ప్రతిష్ఠ చేయాలి. ఊరూరికే ఒకటి ఉంది కదా పెద్దవాళ్ళు చేసినది, ఎవరంటే వాళ్ళు చేయకూడదని ఏం లేదు, అందరూ చేయొచ్చు. సంకల్పం ఉండాలి, ఎందుకంటే అది సూర్యచంద్రులు వరకు ఉన్నంత వరకు అవి జీవంతంగా ఉంటాయి కదా ప్రతిష్ఠ అన్నటువంటిది. కాబట్టి అందరూ చేసినా ఏం తప్పేం లేదు, చాలా విశేషం. ఎందుకంటే దాంట్లో రాగిమాను మళ్ళీ వేపమానం పెంచేది ఉంది కదా. అహం వృక్షస్యరేరివా కీర్తిం పుష్టిం గిరేరివా. ఇప్పుడు వృక్షాల్ని పెంచినప్పుడే కీర్తి పుష్టి ఇవన్నీ వస్తాయి అనేటువంటి ప్రక్రియ ఉంది. అక్కడ ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి నాగప్రతిష్ఠల్ని 3 వాసుకిల్ని ప్రతిష్ఠ అందరూ చేయొచ్చు. అయిన తర్వాత ఈ అశ్వత్థ ఘట్టము మళ్ళీ వేప చెట్టు పెంచాలి, చేయొచ్చమ్మా. అంటే మీరు ఆడవాళ్ళు ముట్టొద్దు అంటున్నారు కదా, మగవాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు, సంతానమైన వాళ్ళు ఈ ప్రతిష్ఠ చేస్తారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిలో లక్షాంతర ప్రతిష్టలు ఉన్నాయి, 1-2 కాదు. వాసుకిల్ని ప్రతిష్ఠ చేసినది ఎక్కడ చూసినా మనకి అవే కనబడతాయి. అంటే అక్కడికి వెళ్ళి వచ్చి సంతానం కావాలి అని అనుకున్నప్పుడు, సంతానం కలిగినప్పుడు అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. దానికి సాక్షిగా ఊరికి అన్నీ చేసుకుంటూ పోవడం కదా. దానికి నిర్దిష్టంగా ఉంటే నిర్దిష్టమైనటువంటి సూచన, నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతం. ఆగమశాస్త్రం ఉన్నది. ఆగమశాస్త్రంలో విశేషంగా మూల విరాట్ అంటే గర్భంలో ఒక శిశువు 9 నెలలు ఎలాగుంటుంది అంత విశేషమైనటువంటిది మనకి దేవాలయం అనే విగ్రహం అనేటువంటిది. దాన్ని కట్టేటువంటి ప్రక్రియ అయిన తర్వాత దానికి ఏమేమి ఆయామాలు చేస్తే ఆ శక్తి విరాజమానంగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది అనేది ఆగమ శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. శైవాగము, పంచరాత్రాగము అని చెప్పి 3 ఆగమాలు ఉన్నాయి. ఎన్నో ఆగమాలు ఉన్నాయి, అందులో విశేషం ఇదే శైవాగం. శైవాగం అంటే ఈశ్వరుని ఆరాధన చేసేటువంటి ప్రక్రియ. శంభవే నమః, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ శ్రీమన్మహాదేవాయ నమః. ప్రతి ఒక్క దానికి సర్వేశ్వరుడే కారణం. పుట్టుక మనిషికి ఈశ్వర ఆరాధన, ఈశ్వరు యొక్క శక్తి, భైరవీ శక్తులు అన్నీ కూడా నిర్మాణంగా ఒక నిక్షిప్తంగా పెట్టేటువంటిదే మనకి శైవ ఆగమము అనేటువంటి. అందులో ఈశ్వరారాధనే ముఖ్యం. మన ఆశ్రమంలో కూడా ప్రతి త్రయోదశికి రుద్రాభిషేకం జరుగుతుంది సాయంత్రం. మంత్రాలతో విశేషంగా ఉన్నటువంటి విశేషమైన ఇదే అద్భుతాలు అనేవి జరుగుతాయమ్మా. మీరు వామాచారం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అవును, చెప్పండి ఒకసారి. వామాచారంలో ఆకర్షణ, విద్వేషణ, స్తంభన, మోహన, మారణ అటువంటి 6 వర్గాలు ఉన్నాయి. 6 వర్గాల్లో ఆకర్షణ అటువంటిది బలాన్ని పెంచేందుకోసమై, అంటే భార్యాభర్తల్లో ఇబ్బందులు ఉంటాయి, చిన్న ఇబ్బందులకి ఇప్పుడు డైవర్స్ ఇంకోటి మరొకటి అని చెప్పి పిల్లలు అన్యాయం అవుతూ ఉంటారా, వాళ్ళకి సంబంధించి నేను ఈ ప్రయోగాన్ని చేస్తా. యంత్రం వేసి మనం చేస్తే ప్రయోగము ఒక్కొక్క జీవాలు కలయిక జరుగుతుంది. స్త్రీ జీవం, పురుషుని జీవం కలయిక జరిగి వాళ్ళు బాగుంటారమ్మా, జీవితాంతరము వాళ్ళు బాగుంటారు. పిల్లలకి ఏమీ ఇబ్బంది కాదు, అన్యాయం కాదు. స్తంభన అంటే కట్టు నిలపడం అన్నమాట, ఆపేయడం. అలాగా ఆపేయడం అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మనకి అభివృద్ధి అనేది ఉంది, వేరే వాళ్ళ ఇది రాకుండా ఇంటిని కట్టివేయడం అనమాట. దాని స్తంభన అంటే ఇంటికి ప్రొటెక్షన్, కవచం. దానికి కొన్ని క్రియలు ఉన్నాయి. మంత్రకుండం తయారు చేయడము, అందులోపల వేసేటువంటి నిగూఢమైనటువంటి యంత్రాలు, ఔషధాలు, పాషాణాలు ఇత్యాదులు చేసి
భైరవుల్ని స్థాపన చేసేటువంటిదే కట్టడి. ఇందులో మనకి రాజస్తంభన ఉన్నది. ఉమ్. రాజుని ఎవరు ఇది చేయకుండా దాని రాజుని కట్టివేసి వాళ్ళకి రాజుకి కవచం ఉండడం అనమాట, కట్టివేయడం ఆయన్ని ఎవరు ముట్టరాదు. సో ఈ విధంగా చెప్పేటువంటి స్తంభన దేవుళ్ళకి ఉంటాయి, దేవకట్టు అని ఉంటుంది. ఆ ప్రాంతం పోతానంటే మీకు ఏదో రకమైనటువంటి ఒక భావన, భక్తి భావన కలుగుతుంది. అట్లా కట్టి వేయడాన్ని ఈ స్తంభన అంటారు. అది ఎవరి పట్లైనా చేయొచ్చా? అట్లా అధికారం చేయకూడదు. ఉండాలి కదమ్మా. అలా చేయకూడదు. ఎలాగంటే మనం ఇప్పుడు ధర్మానికే మనం పాటుపడాలి. అది యథార్థం. ఎంత విద్య ఉన్నప్పటికీ ఎందుకోసం అది పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారం కోసమే మన శరీరం కానీ, మన మనస్సు కానీ, మన బుద్ధుల అహంకారాలు ఇంకొకటి ఉపకారం కోసమే. దానివల్ల ఈ మంత్ర సిద్ధులు అనేటువంటిది ఎవరికంటే వాళ్ళకి చేయలే సిద్ధి కాదు. ముఖ్యంగా ఎవరు చేయలేరు, చనిపోతారు ఎవరైనా సాధన చేసేకి వెళితే. దీన్ని ఇందులో నీళ్ళలో తేలి చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. స్తంభన అంటే నీళ్ళలో ఎవరైనా తేలగలరు, ఎంతసేపు ఉండగలరమ్మా అంటే. ఇలా చేస్తే స్తంభన జరుగుతుంది. రాజుగానే ఉండిపోవాలి. ధర్మం ఉందా? అప్పుడు నేనే వెళ్ళి చేస్తాను, డబ్బులు ఏమవసరం లేదు నాకు. ఎగ్జాంపుల్ చెప్పడం, నా ధర్మం అయి ఉంది అంటే ఈ స్తంభన కట్టివేయడాన్ని స్తంభన అంటారు. ఒక దేవాలయానికి ఒక స్తంభన ఉండాలి. అందుకనేసే మనకి బలిపీఠాలు పెట్టి ఉంటారు. దాని ప్రభావంతో ఇదంతా కూడా స్తంభన ప్రక్రియ అని అంటారు. ఉచ్చాటన అంటే గ్రహ సంబంధాలు. మానసికంగా ఇప్పుడున్న కాలంలో లవ్ మ్యాటర్స్ వేరే వాళ్ళ జట్లో వెళ్ళిపోతుంటారు. చాలా మంది అట్లా అయితానే చాలా బాధ ఇస్తుంది. వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఇట్లా ఔషధాలు ఇంకోటి మరొకటి ఉంటాయమ్మా. దాంట్లో వచ్చేది ఈ ప్రక్రియ. అదే మందు పెట్టారని అలాంటివి ఉంటాయా స్వామి? నిజంగా ఎందుకు లేవు, అవి జరుగుతూ ఉంటాయి కదా. అమ్మాయి చూడండి, మరి ఏం చెప్పినా నేను పోవాలా, అక్కడికే వెళ్ళాలి, సర్వస్వం నాది, ఇంకా అది వెళ్ళిపోతారు కదా. దాంట్లో ఔషధాలు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించింటారు, వాళ్ళు పూర్వీకులు నేర్పిస్తారు. ముసలి వాళ్ళు చిన్నగా ఔషధం వాళ్ళకి వేస్తే పని చేస్తున్నది. ఇంకా వాళ్ళే ఇంకా అందులో రాజా వశీకరణాలు ఉన్నాయి. ఇంకొకటి మారణాంతక వశ్యాలు ఉన్నాయి. మారణాంతకంగా వశ్యం చనిపోయే వరకు ఆ అమ్మాయి అబ్బాయితోనే ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి కదమ్మా. మనకు మీడియా వెలుతురుకు వస్తే మాత్రమే అది జరిగింది అన్నటువంటిది నమ్మేటువంటి సిచ్యువేషన్లు అయిపోయినాయి. ఇంటీరియర్గా చూస్తే లక్షల్లో కేసెస్ ఉన్నాయి, తెలియదు, బయటికి రాదు, ఎవరో చెప్పరు. దాన్ని చేసిన తర్వాత ఇంకా అది మర్మమే. నిన్నే మర్మ విద్యలు అనేది అందుకనేసే తంత్ర వామాచారాన్ని మర్మ విద్యలు అని అంటారు. విద్వేషణాలు, మళ్ళీ విద్వేషణాలని ఇంకొక ప్రక్రియ. విద్వేషణం అంటే చెడుపు పూర్తిగా ఒక అస్త్రాన్ని సిద్ధించుకోవాలా అంటే అలాంటి ప్రక్రియలు విద్వేషణం అని. అలాంటివన్నీ చేస్తుంటారా? అవునమ్మా, ఎవరు చూపించి చేయరు కదా, చేసేటువంటి వాళ్ళు. చెప్తేనే తెలుస్తుంది మీకు నేను ఇప్పుడు. కానీ వాటి వల్ల ఏంటి ఉపయోగం అనేది? అయినా కూడా ఏముంటుంది, మూలంగా ధర్మమే కదా. మూలంగా ధర్మము, గోవు, బ్రాహ్మణుడు, తల్లిదండ్రులు, దీనికోసమే నేర్చుకోవడము, చేయడము, చెప్పించడానికని నేర్చుకోవాలి కదా. వామాచారంలో ఇంకేముంటాయి? విద్వేషణ, శ్మశాన, మారణాంతక. శ్మశాన విద్యలు అంటే మీకు అప్పుడే విద్వేషణ, శ్మశానం అంటే రెండు ఒకటనే. అంటే యక్షిణి సాధనలో ఉంటాయి. ఇది శివాలయంలో, అదైన తర్వాత కొండ ప్రాంతాల్లో పాడుబడిన కోటల మధ్య ఉంటే అక్కడ చేసేటువంటి సాధనలు ఇవి. ఈశ్వరుడు ఆవాసం ఉంటుంది అక్కడ. ఉపయోగం ఏమి? మళ్ళీ అదే. మరి అలాంటి ప్లేసెస్ లో విష సర్పాలు, నాగులు, లేకపోతే రకరకాల క్రిమి కీటకాలు అలాంటివన్నీ ఉంటాయి కదా, మరి వాటి వల్ల ప్రమాదం వస్తుంది? ఏం రాదమ్మా, ప్రమాదం రాదు. ఎందుకంటే కవచం ఏర్పాటు చేసుకుంటాం మేము. మంత్రసిద్ధి కోసమై కవచం అని ఉంటుంది. ఆ కవచాన్ని ఏర్పాటు చేసుకుని మొదటిగానే స్థలాన్ని శుద్ధి చేసుకుని ఆ కవచం వేసుకుని అక్కడ అష్టదిక్కులకి ఏమైతే భైరవుల్ని స్థాపించుకుంటామో సాక్షిగా ఒక దీపాన్ని పెడతాం, ప్రజ్వలనాగ్ని వందే అని. అప్పుడు ఏ శక్తులు అక్కడికి రావు, మనకి కేంద్రీకృతమయ్యే శక్తులు మాత్రంగానే వస్తాయి అక్కడికి. దానికి ప్రక్రియ ఉన్నది. అందుకే ప్రక్రియ, అన్ని దానికి ప్రక్రియ ఇంపార్టెంట్. కూర్చొని అక్కడ చేస్తే అయిపోదు కదా, దానికి ఒక సిస్టమాటిక్ అనేది ఉంటుంది. వంట చేయడానికి ఒక సిస్టమాటిక్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగమ్మా. అవి అందరూ చేయలేరు. మళ్ళీ గురువు లేనిదే నా గురువు అధికం, గురువు లేనిదే గుడ్డి మార్గం అయిపోతుంది. అది మారణాంతకాలు ఉంటాయి. మారణాంతకాలు అంటే చాలా భయానకం. అవి హార్ట్ అటాక్ అయి చనిపోతారు ఉన్నట్టున్నట్టే. టీవీలో కూడా ఉన్నాయి, చూపించారు కదా దాన్ని. బొమ్మలను చేసి చేయడము, కుచ్చడము, ఇలాంటివన్నీ. జీవాన్ని ఆకర్షణ చేసే శక్తి తెలిసిన వంటి గురువు ఏదైనా చేయగలడు. అందులో ఈ బొమ్మలు ఇవన్నీ వస్తాయి. మరణం, చనిపోతాడు మనిషి, రక్తం చనిపోవడం అని కానీ, అంటే హార్ట్ అటాక్, హృదయాఘాతం వచ్చి చనిపోవడం. ఎట్లా చనిపోయా? పాపం ఏందో బాగలేదంట ఆయనకి, పాపము హార్ట్ అటాక్ అయి చనిపోయాడు. చిన్న పిల్లలే చనిపోతాం, 34 ఏళ్ళు 40 ఏళ్ళు చనిపోతారు. కొలెస్ట్రాల్ ఉంది, అది ఇది అంటారు. ఏమి ఉన్నవాళ్ళు బాగానే ఉన్న వాళ్ళకే వస్తున్నాయి కదా. ఒకటి విద్వేషణలు చాలా విశేషంగా ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పరంగా ఇంకా వస్తుంది వామాచారం అనేది. ఒకసారి చేసింటే వాళ్ళ పిల్లలకి అది వస్తూ ఉంటుందమ్మా. మరి ఒకసారి రక్షణ కవచం లాంటి ఏర్పాటు చేసుకుంటే చుట్టూరు మొత్తం సేఫ్ అయిపోయి హ్యాపీగా ఉంటారు కదా. అవును, అందుకనే బగళా యంత్రం ఉంది, తారాదేవత యంత్రం ఉంది, కాళీ యంత్రం ఉంది, సుబ్రహ్మణ్య యంత్రం ఉంది. యంత్రాలన్నీ ఇవన్నీ ఒకటేసారి చేయించుకోవచ్చా అండి, లేకపోతే సపరేట్ గానే? అందరికీ ఒకటే మనం చేయలేము, రాయాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళది గుణాలు, లక్షణాలు, మూలం ఏమైంది, అదే రిజల్ట్ రావాలి కదా. నేను చెప్తాను ప్రతి ఒక్కటి, నేను చెప్పిన యథార్థమే అవుతుంది, యథార్థంగా చెప్తా, లేకపోతే చేయను నేను. సిద్ధాంతం వాళ్ళకి సంబంధించిన యంత్రం రాసుకోవడము, నేనే రాయడము. ఓం హ్రీం 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 హుం హూం క్రీం 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 దక్షిణ కాళికే క్రీం 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 హోం 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 హ్రీం హ్రీం స్వాహ
మంత్రం బీజాక్షరాన్ని సంపుటి చేస్తా ఆవరణం చేస్తాం యంత్రం అనేది. ఒక్కొక్క దానికి ఒక సపరేట్గానే రావాలమ్మా. ఫస్ట్ సపరేట్గా ప్రాబ్లం చెప్పాలి, జెన్యున్గా ఉంటే రమ్మని చెప్తాము. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని చూసి మూలంగా ఏం ప్రాబ్లం ఉంది ఇది అన్నటువంటి చూసి దాని సూచనలు చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఫిజికల్ గా మీ దగ్గరికి రావాల్సింది. మనిషి వస్తేనే అవును ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. మీరు ఇందాక చెప్పారు ఒక ఆయనకి హెల్త్ ఇష్యూ ఏదో సాల్వ్ చేశాము అని చెప్పేసి, ఏంటండి అది? ఆయన మస్తాన్ అని చెప్పేసి చాలా విశేషమైన వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయనకి మన దేవతల పట్ల సంస్కారమైన కామాక్షి అమ్మవారి గురించి చెప్పారు మా గురువు గారు విజయేంద్ర భారతి స్వాములు. కామాక్షి గురించి వర్ణన చేస్తున్నాడు ఆయన. చెప్తా ఉంటే నాకు అంత ప్రేమ స్వామి అమ్మవారు అంటే చెప్తా వచ్చిన నాకు ఈ భావం కలిగింది. ఆయన ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ నాన్న కాలు స్వాధీనం లేకుండా చనిపోతారు. ఎందుకు స్వాధీనం పడిపోతుంది. ప్రయోగం ఇది, విద్వేషం అని అప్పుడే అన్నా కదా. ఆ విద్వేషంలో భాగంగా ఇది మనిషిని క్రూరించి ఇది చేయాలంటే ఇట్లాంటి ప్రయోగాలు ఉంటాయి. వాళ్ళ నాన్న అట్లా చనిపోయినాడో ఈయపకు మళ్ళీ అదే వచ్చింది 43 ఏళ్ళకి. ఇతను నడచలేడు అనమాట. మా ఆశ్రమానికి 3-4 ఎత్తుకొని వచ్చారు. ఆయన పెద్ద వ్యక్తి ఎత్తుకొని వచ్చారు. 3 నెలలకి సరిపోయింది మా ఆయనకి. దాటుల్లాగా ఉంటాయి కదా, 3 గెర్రెలు వేసేదో ఏదో ఉంటాయి. సో అలా చేస్తే ఇది అవుతుంది, స్వాధీనం పడిపోతుంది నాడి, ఆ కాలు నాడి పడిపోతుంది. అప్పుడు స్వాధీనం వస్తా బలహీనమయ్యాయి బెడ్ రెస్ట్ అవుతాడు. అట్లా ఇప్పుడు బాగా నడుస్తున్నాడు ఆయన. మన ఆశ్రమాన్ని నడుచుకుంటూ వచ్చాడు. మా ఇంటికి అంతా వచ్చి అమ్మగారిని అంతా మాట్లాడి అన్ని హాస్పిటల్ తిరిగాం కాలేదు, కానీ మా గురుగారు చేసిన దానికి ఇలా నడుచుకుంటూ వచ్చానని చెప్పి. ఇది ఎన్నో ఉన్నాయి, 1-2 కాదు, ఎక్స్ప్లెయిన్ చేయలేం. నేను సుమారు వేలలో చూసాను ఇట్లాంటి కార్యక్రమాలు. యంత్రాలు రాశాను, ప్రతి ఒక్కరూ ఉన్నారు. సమాజంలో వామాచారం అన్నది చాలా జాగృతిగా చలామణి అవుతుంది. ఎక్కడా వ్యక్తం కాదు, ఒక్కరికొక్కరికి నడిచేదే కాబట్టి అది లేదు అన్నటువంటి పరిణామానికి వస్తారు. కానీ తంత్రం అనే పదం ఎక్కడిది? స్వతంత్ర అనుంది. స్వతంత్ర, స్వ అంటే స్వతహా, తంత్ర, తంత్రం అనే పదమే ఇది మర్మం అని అర్థం. రహస్యం, మర్మం, నిగూఢం అని పదాలు అక్కడవే. వామాచారం నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో యంత్రాలు ఉండాలి. అది బంగారపు యంత్రం కావచ్చు, వెండి యంత్రం కావచ్చు, లోహపు యంత్రాలు ఉండొచ్చు. దానికి ఒక ఆయుధం ఉండాలి. విశేషమైన దేవతా వృక్షం కర్ర తీసుకొని దానికి డిజైన్ దానికి కవచాలు చేసుకొని పెట్టుకోవడం ఇంట్లో. ఒక ఆయుధాన్ని, చిన్న ఆయుధాన్ని పెట్టుకోవడం ఇంట్లో. ఆ యంత్రానికి దీపం వెలిగించడము, ధూపం వేసుకోవడము చాలా అత్యగత్యం. ప్రతి ఒక్కరు చేయాల్సినది. దీనివల్ల దుష్టప్రేరితమైనటువంటి వాతావరణాలు రావు. గోవు ఒక అంశం ఉండాలి. మనకి పుణ్యాహం అని ఉంది. ప్రతి ఒక్క పూజ యజ్ఞం ఏం చేసినప్పటికీ పుణ్యాహం ఉండాలి. గోవు ఒక గోమూత్రంతో అభిమంత్రిత కలశాన్ని ప్రోక్షణ చేసేటువంటి ప్రక్రియ ఉన్నది. దాని నుంచి కూడా ఎన్నో తెలియనటువంటి శక్తులు ప్రభావం మనుషుల మీద ఉండవు. అందువల్ల ధూపం వేసుకోవడము యంత్రం చిరకాలం ఉండిపోయేటువంటిది. పిల్లలకి, పౌత్రులకి, వాళ్ళ కుటుంబాన్ని రక్షణ చేసేటువంటి యంత్రం ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండాలి. కులదేవత యంత్రమైనా ఉండాలి అట్లీస్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ. విశేషంగా అయితే అమ్మవారి ఆరాధన చేసేది చాలా అద్భుతం మన ఇంట్లో. ఓం నమ శివాయ, శంభవే నమః, ఓం నమ శివాయ, సదాశివాయ నమః. ఒక అక్షరాన్ని సాధిస్తూ రావాలి, సాధన చేస్తూ రావాలి. దాని పట్ల ఒక శక్తి నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. నిక్షిప్తం అవుతుంది, ఎక్కడ ఉంటుంది చూపించేయడానికి కాదు, నిక్షిప్తం అవుతుంది. అలాంటివి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడము విశేషము. దీనివల్ల వామాచారం యొక్క కృత్యాలు, అపస్మారకాలు అయిన తర్వాత భయానకాలు ఉండదమ్మా. ఏది ఉండదు. చాలా ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మా లాంటి వాళ్ళని సంపర్కించాల్సి ఉంటుంది. అవునమ్మా. మనస్థైర్యాన్ని పెంచేటువంటి, ఆత్మబలాన్ని పెంచేటువంటిది యంత్రం. ఎట్లా అంటే సిమ్ ఉంటుందో, సిమ్ లో గెర్లు ఉంటే దాంట్లోనే మన డేటా అంతా నిక్షిప్తం అవుతుంది కదా. యంత్రం అంటే సేమ్ అదే ప్రక్రియ. బిందు ఉంటుంది, బిందువులో మంత్రం ఉంటుంది. త్రికోణం ఉంటుంది, ఆ త్రికోణానికి మంత్రం ఉంటుంది. అయిన తర్వాత షట్కోణం, వృత్తం ఉంటుంది, వృత్తం పైన షట్కోణం ఉంటుంది. సో ఇలాగా ఆవరణలో. చిక్మంగళూరులో ముస్లిం అది దత్తపీఠం అని, దత్తస్వామి పాదుకలు, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తా నేను. సాక్షాత్తుగా స్వామి ఉన్నటువంటి కండ్లారా నేను చూసా స్వామి యొక్క ఉనికి. 2 పాదాలు ఉంటాయి. అనాది కాలం నుంచి ముస్లిం ఆక్రమితం అది. మనకి ఇక్కడ రామ్లల్లా ఇదంతా ఉంది కదా. సో అలాగే ఒక 2 ఏళ్ళ వెనుక దత్తపీఠంలో నాకు గవర్నమెంట్ నుంచి ప్రోటోకాల్ సమేతంగా దేవునికి సేవ చేసే ఒక భాగ్యం దొరికింది. అక్కడ స్వామి పాదుకలు ఉంటాయి. ముస్లింసే పూజ చేసేవాళ్ళు. సుమారు 150 ఏళ్ళ నుంచి ముస్లిం పూజ చేసేవారు. ఇన్స్టెంట్ గా గవర్నమెంట్ నుంచి మన సాధన అంతా చూసి, గోవులు ఇదంతా గోశాల ప్రక్రియ అంతా చూసి వాళ్ళు మనకి అక్కడ అపాయింట్మెంట్ చేస్తారు. గవర్నమెంట్ డ్యూటీ అది. 3 దినాలు ఉంటుంది నాకు సంవత్సరంలో. చాలా విజృంభంగా ఉంటుంది. లక్షాంతరం మంది వస్తారు. ఇక్కడ ఆధిపత్యం మనదే ఉంటుంది. ఉత్సవం అంతా జరుగుతుంది. పూజలు, ఆరాధన జరుగుతుంది. అందులో దత్తాత్రేయ స్వామి కలియుగానికి మనకి కలియుగ పురుషుడైనటువంటి పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎంత విశేషమో అట్లా దత్తాత్రేయ స్వామి అంత విశేషం. ఈ 3 రాజసము, సాత్వికము, వామము, ఈ 3 దాంట్లకి సంబంధించిన శక్తి అనేది దత్తాత్రేయ స్వామి ముఖ్యంగా. ఇది విశేషతమా. అందరూ ఘాటి క్షేత్రానికి రావాలి. ప్రతి ఒక్కరు సర్వే జన అక్కడ ఆహ్వానం సర్వజనులకు. పంచక్షేత్రం అక్కడికి వస్తే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. ఆశ్రమంలో విశేషమైన పూజలు, కైంకర్యాలు పౌర్ణమికి, త్రయోదశికి, అదైన తర్వాత చతుర్థికి అక్కడ ఇలా విశేషంగా ఉంటాయి. శ్రావణ మాసంలో
మేము మాతంగేశ్వరి యాగం పెట్టుకున్నాం శ్రావణ మాసంలో 18వ తారీఖు శ్రావణ శ్రావణ మాసంలో. మాసమే కదా. అవును, శ్రావణ మాసం 18, ఆగస్టు 18. చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా సర్వాలకి ఆహ్వానం ఉంటుంది. వాళ్ళ పట్ల అర్చనలు రాకపోయిన పక్షంలో కూడా వాళ్ళకి ఏదో ప్రసాదం ఇచ్చేటువంటి ప్రక్రియలు కూడా జరుగుతాయేమో. రైట్ స్వామి, ఒకసారి నేను కూడా మీ ఆశ్రమాన్ని సందర్శిస్తాను తప్పకుండా. ఒక్కసారి వచ్చి అక్కడ ఏమేమి విశేష పూజలు జరుగుతున్నాయి, అలాగే విశేషమైనటువంటి ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు ఆశ్లేష బలి ఒకటి, తర్వాత ప్రతిష్టన ఉంటుంది, విగ్రహ ప్రతిష్టన, అవన్నీ కూడా నేను కూడా చూసొస్తాను ఒకసారి సరే, తప్పకుండా, ఖచ్చితంగా. మీరు గనక పర్మిషన్ ఇస్తే. మీకు సర్వత్ర ఆహ్వానం. మీకు థ్యాంక్ యూ. విశేషంగా ఉంది మా ఇంటర్వ్యూ, చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్యాయిత ఆశిషస్సంతు. థ్యాంక్ యూ స్వామి.